శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. సంప్రదాయంలో ఉన్నటువంటి రకరకాలైన స్నానాలేంటో, ఆ స్నానాల విశిష్టతలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. గరుడ పురాణంలో సంప్రదాయాల్లో ఉన్నటువంటి అద్భుతమైన స్నానాల గురించి చెప్పారు. ఆ స్నానాలలో మొట్టమొదటి స్నానం బ్రహ్మస్నానం. బ్రహ్మస్నానం అంటే ఏంటంటే, ఎవరైనా సరే స్నానం చెయ్యటం వీలు కాని పక్షంలో గిన్నెలో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో దర్భలు ఉంచి ఆ దర్భ జలాలు శిరస్సు మీద చల్లుకుంటే దాన్ని బ్రహ్మస్నానం అంటారు. అయితే ఈ బ్రహ్మస్నానం పురుషులు చేయాలి. పురుషులు చేయటం వల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఆ తర్వాత గరుడ పురాణంలో చెప్పబడిన ఇంకొక అద్భుతమైనటువంటి స్నానం ఏంటంటే భస్మ స్నానం. భస్మ స్నానం అంటే ఏంటంటే, ఎవరైనా సరే స్నానం చెయ్యటానికి వీలు కాని పరిస్థితులు ఎదురైనప్పుడు భస్మాన్ని కొద్దిగా శిరస్సు మీద చల్లుకుంటే స్నానం చేసినట్లే అవుతుంది. దీన్ని భస్మ స్నానం అంటారు. విమానాల్లో ప్రయాణాలు చేస్తున్నప్పుడు, రైళ్లలో ప్రయాణాలు చేస్తున్నప్పుడు స్నానం చేయటం వీలు కాని పరిస్థితుల్లో ఇలా భస్మం కొద్దిగా శిరస్సు మీద చల్లుకుంటే స్నానం చేసినట్లే అవుతుందని, పూజకు అర్హత లభిస్తుందని గరుడ పురాణంలో చెప్పారు. అయితే భస్మం అంటే ఏంటి? మనకు బయట అమ్మే విభూతి కాదు. నిజానికి భస్మము అంటే ఏంటంటే గోమయం, ఆవు పేడను మండించినప్పుడు వచ్చేదాన్ని నిజమైన భస్మము అంటారు. దాన్ని శిరస్సు మీద చల్లుకుంటేనే భస్మ స్నానం అవుతుంది. రకరకాల పదార్థాలతో భస్మాన్ని తయారు చేస్తారు, కానీ దానికి అంత శక్తి ఉండదు. గోమయం, ఆవు పేడను కాల్చగా వచ్చినటువంటి బూడిద, ఆ భస్మాన్ని మాత్రమే శిరస్సు మీద చల్లుకుంటే భస్మ స్నానం అంటారు. దీనివల్ల స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. ఆ తర్వాత ఇంకొక స్నానం ఏంటంటే దివ్య స్నానం. సూర్యుడికి దివ్యుడు అనే పేరుంది. స్నానం చెయ్యలేని పరిస్థితుల్లో ఎవరైనా సరే సూర్యోదయం అయిన తర్వాత 2 గంటల్లోపు సూర్యకిరణాలు పడే ప్రాంతంలో నిలబడి సూర్యుడికి సంబంధించిన 12 నామాలు చదువుకుంటే స్నానం చేసినట్లే అవుతుంది అని గరుడ పురాణంలో చెప్పారు. దీన్నే దివ్య స్నానము అంటారు. సూర్యుడు ఉదయించాక 2 గంటల్లోపు ఎప్పుడైనా ఈ దివ్య స్నానం చేసుకోవచ్చు. అంటే సూర్యకిరణాలు బాగా పడే ప్రాంతంలో నిల్చొని మిత్ర, రవి, ఖగ, సూర్య, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కర అనే 12 నామాలు చదువుకోవాలి. ఆ నామాలు చదువుతున్నప్పుడు సూర్యకిరణాలు వచ్చి మన మీద పడాలి. దీన్ని దివ్య స్నానం అంటారు. స్నానం చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఈ దివ్య స్నానం చేసినా స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. ఆ తర్వాత వారుణ స్నానం. వారుణ స్నానం అంటే ఏంటంటే, ప్రత్యేకమైన జలాలలో చేసే స్నానాన్ని వారుణ స్నానం అంటారు. అంటే నదిలో స్నానం చేయటం, చెరువులో స్నానం చేయటం, సముద్రంలో స్నానం చేయటం, వీటిని వారుణ స్నానాలు అంటారు. ఇవి చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. మామూలు స్నానాల కంటే నదిలో స్నానము, సముద్రంలో స్నానము ఎక్కువ ఫలితాలను కలిగింపజేస్తూ ఉంటాయి. ఆ తర్వాత చాలా గొప్ప స్నానం యోగిక స్నానం. యోగిక స్నానం అంటే స్నానం చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు, అంటే ఎవరైనా అనారోగ్యవంతులు, మంచంలో ఉన్నవాళ్ళు నారాయణ 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 అంటూ నారాయణ నామస్మరణ చేస్తేనే స్నానం చేసినట్లు అవుతుందని గరుడ పురాణంలో చెప్పారు. దీన్నే యోగిక స్నానము అనే పేరుతో పిలుస్తారు. ఆ తర్వాత ఇంకొక పరమాద్భుతమైనటువంటి స్నానము గోధూళి స్నానము. దీన్నే వాయవ్య స్నానము అనే పేరుతో పిలుస్తారు. వాయవ్య స్నానం అంటే ఏంటంటే, ఆవులు నడుస్తున్నప్పుడు ఆవు గిట్టల నుంచి వచ్చే ధూళి మన మీద పడితే స్నానం చేసినట్టు అవుతుంది. దీన్ని వాయవ్య స్నానం అంటారు. ఈ వాయవ్య స్నానం గొప్పతనం గురించి గరుడ పురాణంలో ఒక కథ కూడా చెప్తారు. భూదేవికి వరాహస్వామికి నరకుడు, నరకాసురుడు అని ఇద్దరు జన్మిస్తారు. వీళ్ళిద్దరూ తమో గుణంతో జన్మిస్తారు. నరకుడు నరకలోకంగా మారిపోయాడు. ఆ నరకలోకానికి యమధర్మరాజు అధిపతిగా ఉన్నాడు. నరకాసురుడు మాత్రము తీవ్రంగా దేవతలను, ఋషులను ఇబ్బంది పెడుతున్న తరుణంలో స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మే నరకాసురుణ్ణి సంహరించాడని మనకు భాగవతంలో చెప్పారు. అయితే నరకాసురుడు సంహరించబడ్డాక నరకాసురుడి సూక్ష్మ శరీరము నరకలోకానికి వెళ్ళి తీవ్రమైన బాధలు పడుతూ ఉంటే నరకాసురుడి తల్లి భూదేవి శ్రీ మహావిష్ణువుతో, నా కుమారుడిలా నరకంలో తీవ్రమైన బాధలు పడుతున్నాడు, నా కుమారుడి యాతనా శరీరం అనేక బాధలు పడుతోంది, ఈ బాధల నుంచి బయటికి రావాలంటే ఏం చెయ్యాలి అని అడిగితే అప్పుడు శ్రీ మహావిష్ణువు ఏం చెప్తాడంటే, నువ్వు బృందావనానికి వెళ్ళు. అక్కడ అనేక మంది గోపాల బాలకులు ఉంటారు. వాళ్ళు ఆవులు కాసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఆవులు
కాసుకుంటున్నప్పుడు, ఆవులు అటు ఇటు నడుస్తున్నప్పుడు ఆవు గిట్టల నుంచి ధూళి వస్తుంది. ఆ ధూళి తీసుకుని వచ్చి నరకంలో ఉన్నటువంటి నీ కుమారుడు నరకాసురుడి మీద చల్లు, వెంటనే అతనికి నరక బాధలు తొలగిపోతాయని శ్రీ మహావిష్ణువు చెప్తాడు. అప్పుడు భూదేవి బృందావనానికి వెళితే ఆవులు అటు ఇటు నడుస్తున్నప్పుడు ఆవు గిట్టల నుంచి ఎర్రటి మట్టి బయటకు వస్తూ ఉంటుంది. ఆ ఎర్రటి మట్టి తీసుకుని వెళ్ళి నరకాసురుడి మీద చల్లేసరికి నరకాసురుడి యాతనా శరీరం దివ్య శరీరంగా మారిపోతుంది. అంటే మనిషి చనిపోయాక బాధలు పడటానికి ఒక సూక్ష్మ శరీరం వస్తుంది, పాపాలు అనుభవించడానికి ఒక సూక్ష్మ శరీరం వస్తుంది, దాన్ని యాతనా శరీరం అంటారు. అలాగే పుణ్యాలు అనుభవించడానికి కూడా ఒక సూక్ష్మ శరీరం వస్తుంది, దాన్ని దివ్య శరీరం అంటారు. నరకాసురుడి యాతనా శరీరం మీద ఆవు గిట్టల నుంచి వచ్చినటువంటి ఆ ధూళి వేయగానే యాతనా శరీరం కాస్త దివ్య శరీరంగా మారిపోతుంది. నరకాసురుడు స్వర్గలోకానికి వెళతాడు. అప్పుడు నరకాసురుడు ఆశ్చర్యంతో భూదేవితో శ్రీ మహావిష్ణువుతో అడుగుతాడు, ఈ విధంగా ఎలా జరిగింది అంటే అప్పుడు కృష్ణుడు చెప్తాడు, ముక్కోటి దేవతలు గోవులో ఉంటారు, గోమయం ఆవు పేడకున్న గొప్పతనము, గోవు పంచకం ఆవు మూత్రానికి ఉన్న గొప్పతనం శ్రీకృష్ణ పరమాత్మ నరకాసురుడితో చెప్తాడు. ఎప్పుడైనా గోమయం ఆవు పేడ శరీరానికి రాసుకుంటే వాళ్ళకి యమునా నదిలో స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. ఆవు పంచకాన్ని నీళ్లలో కలుపుకొని స్నానం చేస్తే నర్మదా నదిలో స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. ఆవు పాలు గంగ, ఆవు పాలు కొద్దిగా నీళ్లలో వేసుకుని స్నానం చేస్తే గంగలో స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. గంగా, యమున, నర్మదా ఈ మూడు ఎక్కడా కలవు, ఈ మూడింటి సంగమం జరగదు. కానీ ఒకేసారి గంగలో, యములలో, నర్మదలో స్నానం చేసిన ఫలితం రావాలంటే కొద్దిగా ఆవు పాలు, కొంచెం గోమయం అంటే ఆవు పేడ, ఆవు పంచకము, గోమూత్రం ఈ మూడు కూడా స్నానం చేసే నీళ్లలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేయండి. ఈ మూడు నదుల్లో స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. ఈ విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ నరకాసురుడికి చెప్పాడని గరుడ పురాణంలో చెప్పారు మనకి. అంటే వాయవ్య స్నానానికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే భయంకరమైనటువంటి పాపాలన్నీ పోగొట్టే శక్తి వాయవ్య స్నానానికి ఉంటుంది. వాయవ్య స్నానము అంటే ఆవులు అటు ఇటు నడుస్తున్నప్పుడు ఆవు గిట్టల నుంచి వచ్చే ధూళి మన మీద పడితే దాన్ని వాయవ్య స్నానము అంటారు. కాబట్టి స్నానం చెయ్యలేని పరిస్థితులు ఏర్పడినప్పుడు ఎవరైనా సరే వాయవ్య స్నానం కానీ, భస్మ స్నానం కానీ, లేకపోతే బ్రహ్మ స్నానం కానీ ఇటువంటి స్నానాలు ఆచరించడం ద్వారా స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. దివ్య స్నానం చేసినా కూడా స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. కాబట్టి స్నానాలలో ఉన్న అంతరార్థాన్ని తెలుసుకుంటూ వీటిని ఆచరించినట్లయితే సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాలలో, ఆచార వ్యవహారాలలో పూజ చేసేటప్పుడు ఆచమనానికి ఉన్న ప్రాధాన్యత ఏంటో, తీర్థం తీసుకోవటానికి ఉన్న ప్రాధాన్యత ఏంటో, ఆచమనం చేసేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదు, తీర్థం తీసుకునేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదు, ఆచమనం చేసేటప్పుడు తీర్థం తీసుకునేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పూజ చేసుకునేటప్పుడు ఎవరైనా సరే మొట్టమొదట పూజ ప్రారంభించేటప్పుడు ఆచమనం చేస్తారు. ఆచమనం అంటే ఏంటి? చేతిలో 3 సార్లు నీళ్లు వేసుకుంటూ ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని మంత్రాలు చదువుతూ 3 సార్లు నీళ్లు తాగి ఆ తర్వాత పూజ ప్రారంభించాలి. ఏ పూజ చేస్తున్నా సరే తప్పకుండా ముందు ఇలా ఆచమనం చేసి పూజ ప్రారంభించాలి. అప్పుడే పూజకి సంపూర్ణ ఫలితం ఉంటుందని సంప్రదాయ గ్రంథాలు చెప్తున్నాయి. అయితే ఈ ఆచమనం చేసేటప్పుడు చాలా మంది తెలియక ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు. ఆ తప్పులు చేస్తే ఆచమన ఫలితం ఉండదు, దానివల్ల పూజా ఫలితం తగ్గిపోతుంది. అసలు ఆచమనం ఎలా చేయాలి? శాస్త్రం ఏం చెప్పిందంటే గోకర్ణాకృతి హస్తేన మాషమగ్న జలం పిబేత్ అంటుంది శాస్త్రం. అంటే అర్థం ఏంటంటే ఎవరైనా సరే ఆచమనం చేయటానికి చేతిలో నీళ్లు పోసుకోవాలనుకున్నప్పుడు గోకర్ణాకృతి హస్తేన చెయ్యిని ఆవు చెవి ఆకారంలో ఉంచాలి. ఆవు చెవి ఆకారంలో ఉంచి మాషమగ్న జలం పిబేత్ అంటే అర్థం ఏంటంటే మినప గింజ నీళ్లలో ఎంతవరకు మునుగుతుందో ఆ మినప గింజ మునిగేటంత నీళ్లు మాత్రమే చేతిలో పోసుకొని ఆచమనం చేయాలని సంప్రదాయం మనకు చెప్తోంది. గోకర్ణం ఆవు చెవి ఆకారం అంటే ఏంటి? ఆవు చెవి ఆకారంలో చెయ్యి ఎలా ఉంచాలంటే కుడి చేతి చూపుడు వేలుని ఇలా మడవాలి. ఆ తర్వాత ఈ బొటన వేలుని చూపుడు వేలు వెనక నుంచి తీసుకొచ్చి మధ్య వేలు మధ్యలో ఉంచాలి. ఇది గోకర్ణం, ఆవు చెవి ఆకారం. ఇలా చెయ్యి ఉంచి ఆచమనం చేయాలి. అప్పుడే ఆచమన ఫలితం ఉంటుంది. అందరూ జాగ్రత్తగా గమనించండి. ఆచమనం చేయాలంటే ఆవు చెవి ఆకారం, గోకర్ణం ఆకారంలో చెయ్యి ఉంచాలి. ఎలా ఉంచాలంటే కుడి చేతి చూపుడు వేలుని ఇలా మడవాలి.
ఆ తర్వాత బొటన వేలిని ఈ చూపుడు వేలు వెనక నుంచి మధ్య వేలి మధ్య దగ్గరకు తీసుకురావాలి. ఇలా ఆవు చెవి ఆకారంలో చెయ్యి ఉంచి ఆ తర్వాత మాషమగ్న జలం పిబేత్ అంటే మినప గింజ ఎంత మునుగుతుందో అంత నీళ్లు మాత్రమే చేతిలో వేసుకోవాలి. చాలా మంది ఎక్కువ నీళ్లు వేసుకుని ఆచమనం చేస్తారు. అలా చేయకూడదు. మినప గింజ అనేది ఎంత ఉంటుందో అది మునిగేటంత నీళ్లు మాత్రమే తీసుకొని 3 సార్లుగా తీసుకోవాలి. ఓం కేశవాయ స్వహ, ఓం నారాయణాయ స్వహ, ఓం మాధవాయ స్వహ, అలా 3 సార్లుగా నీళ్లు తీసుకోవాలి. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఒకేసారి నీళ్లు వేసుకొని 3 సార్లు తాగేస్తారు. అలా చెయ్యకూడదు. 3 సార్లుగా నీళ్లు పోసుకోవాలి. 3 సార్లు ప్రత్యేకంగా కేశవాయ స్వహ, నారాయణాయ స్వహ, మాధవాయ స్వహ అని మంత్రం చెప్పాలి. అయితే విష్ణుమూర్తికి సంబంధించిన ఎన్నో నామాలుంటే కేశవాయ స్వహ, నారాయణాయ స్వహ, మాధవాయ స్వహ అనే మంత్రాలతోనే ఆచమనం ఎందుకుంది? దీని వెనక అద్భుతమైన సైంటిఫిక్ రీజన్ ఉంది. మహర్షులు గొప్ప సైంటిస్టులు. ఆ సైంటిఫిక్ రీజన్ ఏంటంటే కేశవాయ స్వహ అన్నప్పుడు కే అనే అక్షరము మన గొంతు నుంచి వస్తుంది. నారాయణాయ స్వహ అన్నప్పుడు నా అనే అక్షరము నాలుక నుంచి వస్తుంది. మాధవాయ స్వహ అన్నప్పుడు మా అనే అక్షరం పెదవుల నుంచి వస్తుంది. విష్ణుమూర్తికి ఎన్నో నామాలు ఉన్నప్పటికీ ఆచమనం చేయటానికి నీళ్లు చేతిలో పోసుకొని తాగేటప్పుడు కేశవాయ స్వహ, నారాయణాయ స్వహ, మాధవాయ స్వహ అంటున్నామంటే గొంతు, నాలుక, పెదవులకు సంబంధించిన స్నాయువులను బలోపేతం చేస్తున్నాము. అంటే సైంటిఫిక్ గా పూజ చేయటానికి మనం సిద్ధం అవుతున్నాం. అలా సిద్ధం అవటానికి వీటిని యాక్టివేట్ చేయటానికి విష్ణుమూర్తికి ఎన్ని నామాలు ఉన్నా ఈ నామాలే మహర్షులు చెప్పారు. కాబట్టి ఋషులు గొప్ప సైంటిస్టులు. అయితే ఆచమనం చేసేటప్పుడు తెలియక కొంతమంది కొన్ని తప్పులు చేస్తారు. ఆ తప్పులు చేయకూడదు. మొట్టమొదటి తప్పు ఏంటంటే చాలా మంది ఆచమనం చేసేటప్పుడు దిక్కు చూసుకోరు. ఏ దిక్కులో పడితే ఆ దిక్కులో కూర్చొని ఆచమనం చేస్తారు. అలా చేయకూడదు. ఆచమనం ఎప్పుడైనా సరే తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ కూర్చొని ఆచమనం చెయ్యాలి. అప్పుడే ఫలితం ఉంటుంది. మగవాళ్ళు తలపాగా పెట్టుకొని టోపీ పెట్టుకొని ఆచమనాలు చేయకూడదు. ఆడవాళ్ళు జుట్టు విరబోసుకొని ఆచమనం చేయకూడదు. తడి వస్త్రాలు ధరించి ఆచమనం చేయకూడదు. పొడి వస్త్రాలు ధరించి మాత్రమే ఆచమనం చేయాలి. అయితే ఆచమనం చేసేటప్పుడు చేతికి ఉంగరం ఉండాలి. మగవాళ్ళకైతే దర్భ ఉంగరం కానీ, వెండి ఉంగరం కానీ, రాగి ఉంగరం కానీ ఉండాలి. ఉంగరం లేకుండా ఆచమనం చేస్తే ఫలితం ఉండదు. అది కూడా ఉంగరం వేలుకు ఉండాలి. మగవాళ్ళైతే దర్భ ఉంగరం పెట్టుకోవచ్చు. ఆడవాళ్ళు దర్భ ఉంగరం పెట్టుకోకూడదు. దర్భతో ఒక ఉంగరం లాగా చేసుకుని దర్భను రౌండ్గా చేసుకుని ఉంగరం వేలుకు పెట్టుకుని ఆచమనం చేయాలి. అప్పుడే ఫలితం ఉంటుంది. లేదా వెండి ఉంగరం, రాగి ఉంగరం ఏదైనా ఉంగరపు వేలుకు ఉండాలి. ఆడవాళ్ళైతే దర్భ ఉంగరం కాకుండా వేరే ఉంగరం ఉంచుకొని ఆచమనం చేయాలి. ఉంగరపు వేలికి ఉంగరం లేకుండా ఆచమనం చేస్తే ఎటువంటి ఫలితము ఉండదు. అలాగే ఆచమనం చేసేటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే శబ్దం చేస్తూ ఆచమనం చేస్తారు. అలా ఎప్పుడు చేయకూడదు. మనం ఆచమనం చేసేటప్పుడు శబ్దం రాకూడదు. అది కూడా ఆచమనం చేస్తూ ఓం కేశవాయ స్వహ, నారాయణాయ స్వహ, మాధవాయ స్వహ అని నీళ్లు తాగేటప్పుడు కింద పెదవికి మాత్రమే నీళ్లు తగలాలి. పై పెదవికి తగలకూడదు. ఇది ఇంకొక నియమంగా ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి ఈ నియమాలన్నీ పాటిస్తూ ఆచమనం చేస్తే సంపూర్ణ ఫలితం ఉంటుంది. కుడి చేతి ఉంగరపు వేలికి ఉంగరం లేకుండా ఆచమనం చేసిన ఆచమనం చేసేటప్పుడు క్రింది పెదవికి కాకుండా పై పెదవికి నీళ్లు తగులుతూ ఆచమనం చేసినా దాని ఫలితం ఉండదని కూడా యాజ్ఞవల్క స్మృతి అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు. దీనికి ప్రమాణం యాజ్ఞవల్క మహర్షి చెప్పిన యాజ్ఞవల్క స్మృతి. అందులో ఈ నియమాలన్నీ చెప్పారు. అలాగే తీర్థం తీసుకునేటప్పుడు కూడా కొన్ని నియమాలు పాటించాలి. మనం ఇంట్లో తీర్థం తీసుకున్నా, దేవాలయంలో తీర్థం తీసుకున్నా చెయ్యి ఎలా ఉండాలంటే గోముఖంలో ఉండాలి. గోముఖంలో చెయ్యి ఉంచి తీర్థం తీసుకోవాలి. కొంతమంది రకరకాలుగా తీర్థం తీసుకుంటారు. ఇలా తీర్థం తీసుకుంటారు, లేకపోతే ఇలా తీర్థం తీసుకుంటారు, ఇలా రకరకాలుగా తీర్థం తీసుకుంటారు. కానీ అసలు తీర్థం ఎలా తీసుకోవాలంటే చెయ్యి అనేటటువంటిది గోముఖంలో ఉండాలి లేదా గోముద్రలో ఉండాలి. గోముఖం అంటే ఏంటి? కుడి చేతి బొటన వేలిని ఉంగరపు వేలికి ఈ ప్రదేశంలో ఉంచాలి. ఆ తర్వాత చూపుడు వేలిని ఇలా మడవాలి. దీన్ని గోముఖం లేదా గోముద్ర అంటారు. అందరూ జాగ్రత్తగా చూడండి. కుడి చేతి బొటన వేలుని ఉంగరపు వేలు దగ్గర ఈ ప్రదేశంలో ఉంచాలి. ఆ తర్వాత చూపుడు వేలుని ఇలా మడవాలి. ఇది గోముఖం లేదా గోముద్ర. ఇలా ఉంచి తీర్థం తీసుకుంటేనే ఫలితం ఉంటుంది, లేకపోతే ఫలితం ఉండదు. అలాగే తీర్థం కూర్చొని తీసుకోవాలా, నిలబడి తీసుకోవాలా? ఎప్పుడైనా తీర్థం అనేది కూర్చొనే తీసుకోవాలి, నిలబడి తీసుకోకూడదు. ఇంట్లో అయితే తీర్థం కూర్చొని తీసుకుంటాం. మరి దేవాలయంలో
కూర్చొని తీర్థం తీసుకోవటం వీలు కాదు కదా, నిలబడి తీర్థం తీసుకుంటాం. కానీ అలా తీసుకోకూడదు. కొద్దిగా మోకాళ్ళ మీద కూర్చొని తీసుకోవాలని యాజ్ఞవల్క స్మృతిలో చెప్పారు. చాలా మంది తెలియక దేవాలయంలో కూడా నిలబడి తీర్థం తీసుకుంటారు. అయితే అక్కడ కూర్చోవడం వీలు కానప్పుడు కొద్దిగా వంగాలి, మోకాళ్ళ మీద కూర్చున్నట్లుగా ఉండి దేవాలయంలో తీర్థం తీసుకోవాలి. అప్పుడు నిలబడి తీర్థం తీసుకున్న దోషం పోతుంది. తీర్థం తీసుకునేటప్పుడు కూడా చప్పుడు రాకూడదు, చప్పుడు రాకుండా తీర్థం తీసుకోవాలి. అలాగే ఒక చేత్తో తీర్థం తీసుకోకూడదు. కొంతమంది ఇలా ఒక చేత్తో తీర్థం తీసుకుంటారు, అలా ఎప్పుడు తీసుకోకూడదు. 2 చేతులతో తీర్థం తీసుకోవాలి. ఇంకా వీలైతే ఒక వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రాన్ని 4 మడతలు మడవాలి. ఆ వస్త్రం మీద ఎడం చెయ్యి ఉంచి ఆ తర్వాత కుడి చెయ్యి గోముఖంలో పెట్టి తీర్థం తీసుకోవాలి. అది సంపూర్ణ ఫలితం వస్తుంది. అలాగే చాలా మంది తీర్థం తీసుకున్నాక చెయ్యి తలకు రాసుకుంటారు, అలా రాసుకోకూడదు. ప్రత్యేకమైన వస్త్రంతో చెయ్యి తుడుచుకోవాలి, కానీ తలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాసుకోకూడదు. లేదా హస్తోదకం అని ఒక ప్రత్యేకమైన పాత్ర పెట్టుకుని అందులో నీళ్లు పెట్టుకుని ఆ నీళ్లతో శుద్ధి చేసుకోవాలి, లేదా వస్త్రంతో తుడుచుకోవాలి. అంతేగాని తలకు రాసుకోకూడదని కూడా ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ఎప్పుడైనా పూజ ఎవరు చేస్తారో వాళ్ళు మొదట తీర్థం తీసుకోవాలి, మిగిలిన వాళ్ళందరికీ ఆ తర్వాత తీర్థం ఇవ్వాలి. అలాగే ఎప్పుడైనా సరే తీర్థం తీసుకునేటప్పుడు ఈ నియమాలు పాటిస్తూ తీర్థం తీసుకుంటూ 3 సార్లుగా తీర్థం తీసుకోవాలి. ఎందుకంటే ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక అని 3 రకాలైన తాపాలు ఉంటాయి. వాటి వల్లే సమస్యలు వస్తాయి. ఈ 3 రకాలైన తాపాల వల్ల వచ్చే సమస్యలు పోగొట్టుకోవటానికి 3 సార్లు తీర్థం తీసుకోవాలి. తీర్థం తీసుకునేటప్పుడు, ఆచమనం చేసేటప్పుడు ఈ ముఖ్యమైన నియమాలు పాటించండి. ఆచమనం చేస్తే గోకర్ణం, ఆవు చెవి ఆకారంలో ముద్ర ఉండాలి. తీర్థం తీసుకుంటే గోముఖం, ఆవు ముఖం ఆకారంలో చెయ్యి ఉండాలి. తీర్థం తీసుకున్న, ఆచమనం చేసిన శబ్దం రాకూడదు. ఈ నియమాలన్నీ పాటిస్తూ పూజా విధానంలో ఆచమనం చేయండి, తీర్థం తీసుకోండి, సంపూర్ణమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. పురాణాల పరంగా ఎటువంటి దానాలు నిర్వహిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో, పురాణాలలో దాగి ఉన్న రహస్యాలేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్